ఈ వీడియోని కంప్లీట్గా చూసి బీసీడీ కోడ్ ఇట్లా మీకు రాకపోతే ఖచ్చితంగా చెప్తాను, ఛానల్ని డిలీట్ చేసుకుంటా. ఖచ్చితంగా ఛానల్ డిలీట్ చేసుకుంటా మీకు కనుక బీసీడీ కోడ్ గురించి రాకపోతే. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు బీసీడీ కోడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీకు ఒకసారి వచ్చి కామెంట్ సెక్షన్లో నాకు బీసీడీ కోడ్ రాలేదు అని చెప్పండి. ఖచ్చితంగా నా ఛానల్ డిలీట్ చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బీసీడీ కోడ్ అంటే బైనరీ కోడ్ డెసిమల్. బి అంటే బైనరీ, సి అంటే కోడ్, డి అంటే డెసిమల్. ఓకే, ఎంత సో ఎందుకని అనుకుంటారుగా, అట్లా కాదు, చెప్తా చూడండి. ఇప్పుడు అంటే డెసిమల్ నెంబర్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్. అంటే ఇప్పుడు సింపుల్గా చూడండి. ఇప్పుడు బీసీడీ కోడ్ అంటే సింపుల్గా 8421 ఈ కోడ్ని మనం బీసీడీ కోడ్ అని పిలుస్తాం. ఏంటిదంటే ఫస్ట్ బైనరీ అంటే ఎంత? 2 కదా, అంటే 0,1, 0 to 1. డెసిమల్ అంటే ఎంత? 10, అంటే 0 నుంచి 9. హెక్సాడెసిమల్ అంటే 16, అంటే 0 to 15. ఓకే, ఇప్పుడు చూడండి, 9 అంటే 0 to 9 వరకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, 0 అంటే ఎంత? ఆల్ జీరోస్. 1 అంటే 1 దగ్గర మనం సింపుల్గా 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇంకా ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా. తెలియకపోతే కన్వర్షన్స్లో మీకు వీడియోలు ఉంటాయి చూడండి. ఇది సింపుల్ అంటే సింపుల్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ 8 అంటే ఎంత? 8 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకొని రిమైనింగ్ ప్లేస్లో 0 పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ 9 అంటే ఎంత? 9 అంటే 8 + 1. 8 + 1 = 9 కదా, అంటే 1 1, రిమైనింగ్ 0. ఓకే, ఇప్పుడు 10 అంటే ఎంత? 10 అంటే 8 + 2, అంటే 1 1 0 0. ఇట్లా రాస్తారు. చాలామంది మిస్టేక్ ఇక్కడ వేస్తారు. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, డెసిమల్ బీసీడీ కోడ్ అంటే బైనరీ కోడ్ డెసిమల్ అంటే ఓన్లీ 0 to 9. బీసీడీ కోడ్ కన్వర్ట్ చేయమన్నాడంటే అక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా 0 to 9 అంటే 7 వరకే పాసిబుల్. 10 అంటే ఆన్సర్ ఇది తప్పు. 10 అంటే ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే 10 అంటే 1 0. 1 అంటే ఎంత? 1 అంటే డెసిమల్ అంటే 0 to 9 వరకే పాసిబుల్. కాబట్టి ఇప్పుడు చూడండి, 1 సపరేట్గా, 0ని సపరేట్గా తీసుకోవాలి. 1 అంటే ఎంత? 0 0 0 1. 1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా ఎంత? 1. ఓకే, చూడండి 842లో 1. 0 అంటే ఎంత? 0 అంటే ఆల్ జీరోస్. నెక్స్ట్ అలాగే 11 కూడా. 11 ఏమవుతుంది ఇక్కడ? 11 1 అంటే ఎంత? 0 0 0 1. ఇక్కడ కూడా ఇంకోటి 0 0 0 1. 12 అంటే ఏమైతుంది ఇక్కడ? 0 0 0 1. 2 అంటే సింపుల్గా 2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 0 1 0. 8421 కోడ్ గురించి తెలియకపోతే పైన ఐకార్స్లో కన్వర్షన్స్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో కంప్లీట్గా ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 12 అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు 12 అంటే సింపుల్గా 8 + 4, 8 + 4 12. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇస్తాను 8 4 2 1. 12 అంటే 8 + 4 12, 1 1 0 0. చూడండి, ఇక్కడ మనం చేసేది డెసిమల్. హెక్సాడెసిమల్ అంటే ఇట్లా రాస్తే కరెక్ట్. కావున ఇప్పుడు చేసేది మనం డెసిమల్ కాబట్టి ఈ ఆన్సర్ తప్పు. కాబట్టి 12 అంటే ఇట్లా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఫస్ట్ 43ని బీసీడీ కోడ్ కన్వర్ట్ చేయమంటాను. అంటే బైనరీ నుంచి, అంటే బైనరీ కోడ్ కన్వర్ట్ చేయాలి మనం సింపుల్గా డెసిమల్ నుంచి. చూడండి ఇప్పుడు 43 అంటే చెప్పిన ఇంతకుముందే. 43 అంటే 4 అంటే ఎంత? సింపుల్గా 4 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 8 4 2 1. 4 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, రిమైనింగ్ 0. 3 అంటే ఎంత? 2 + 1. సమ్ ఆఫ్ 2 + 1 = 3 కదా, కాబట్టి 0 0 1 1. ఓకే, 43 అని అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 56.14 సేమ్ బీసీడీ కన్వర్ట్ చేయమంటాను. చూడండి, ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది ఇక వీడియోని మంచిగా చూడండి. 56.14. ఇప్పుడు చూడండి 56.14. సో చెప్తాను అనుకోకండి, మీ మంచి కోసం చెప్తాను. 5 అంటే ఎంత? సమ్ ఆఫ్ 4 + 1 అంటే
0 1 0 1. ఓకే. నెక్స్ట్ 6 అంటే ఎంత? సమ్ ఆఫ్ 4 + 2 అంటే 0 1 1 0. పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. 1 అంటే ఎంత? తెలుసుగా మీకు 3 0 1. 4 అంటే ఎంత? 4 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0 1 0 0. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 73. దీన్ని బీసీడీ కన్వర్ట్ చేయమంటాను. సింపుల్. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా కింద లాస్ట్కి ఎగ్జాంపుల్స్ ఇస్తా, అవన్నీ కామెంట్ చేయండి సాల్వ్ చేసి. 73. 7 అంటే ఎంత? 0 3 1. ఓకే. 3 అంటే ఎంత? 3 అంటే సమ్ ఆఫ్ 2 + 1 కాబట్టి 0 0 1 1. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీసీడీ అడిషన్ చేద్దాం. ఓకే, బీసీడీ అడిషన్. చూడండి. 7 + 2 7 + 2 7 + 2 = ఏమవుతుంది? 9. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 7 అంటే ఎంత? 0 3 1. నెక్స్ట్ 2 అంటే ఎంత? 2 + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 0 1 0. ఓకే, అడిషన్ చేద్దాం. చూడండి. 1 + 0 1 + 0 = 1 + 0 1. 1 + 1 0. క్యారీ అనేది ఇక్కడికి వస్తుంది. 1 + 1 0. క్యారీ ఇక్కడికి వస్తుంది. 1 0 0 1. 1 0 0 1 అంటే ఎంత? 8421 కోడ్లో చూసుకోండి. 8 + 1 = 9 కదా. 9 అంటే మనకు డెసిమల్ అంటే 0 to 9. 9 అంటే ఆన్సర్ అనేది 9 వచ్చింది. అంటే మనకి ఎప్పుడైనా ఆన్సర్ << 9 ఉండాలి. అంటే ఆన్సర్ అనేది ఖచ్చితంగా 9 అన్నా దానికన్నా తక్కువనైనా ఉండాలి. ఓకే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్. 22 + 73. చూడండి. 22 అంటే ఎంత? 2. 2ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి? 0 0 1 0. ఇంకో 2ని కూడా సేమ్ 0 0 1 0. చూడండి. ఇప్పుడు 7 అంటే ఎంత? 0 3 1. ఓకే. 3 అంటే ఎంత? సమ్ ఆఫ్ 2 + 1 0 0 0 1 1. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ చేద్దాం. ఎప్పుడైనా ఎలిజిబుల్ నుంచి అడిషన్ చేయాలి. 0 + 1 1. 1 + 0 1 + 1 1 + 1 0. క్యారీ 1. 0 + 1 1. 0 + 0 0. ఓకే. నెక్స్ట్ 0 + 1 చూడండి. 0 + 1 1. 1 + 1 1 + 1 0. క్యారీ 1. 1 + 1 0. క్యారీ అనేది ఇక్కడ 1 వస్తుంది. 1 0 0 1. చూడండి. ఇక్కడ చూడండి. ఎంత ఇది? 8421 21. 4 + 1 5. ఓకే. 9 కన్నా లెస్ దాన్ ఉంది. ఓకే, ఇది పాసిబుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. 8 + 1 9 9 95. ఓకే. ఇక్కడ 9 అనేది 9కి ఎగ్జాక్ట్గా 9 = 9. అంటే ఆన్సర్ ఏమైతే 95. ఇది నేను చూసినా కూడా 95 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి. 23 థర్డ్ ఎగ్జాంపుల్. 23 + 94. ఓకే. చూడండి. ఇప్పుడు ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక్కో క్వశ్చన్. ఇప్పుడు 2 అంటే ఎంత? 0 0 1 0 కదా. 3 అంటే ఎంత? సమ్ ఆఫ్ 2 + 1 అంటే 0 0 1 1. 9 అంటే ఎంత? 9 అంటే 8 + 4 8 + 1 కదా. 1 0 0 1. ఓకే. 1 అంటే 4 అంటే 4 ప్లేస్లో 1 0 0. చూడండి. ఇప్పుడు 1 + 0 1. 1 + 0 1. 0 + 1 1. 0 + 0 0. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 0 + 1 ఏమైతే ఇక్కడ 0 + 1 1. 1 + 0 1. 0 + 0 0. 0 + 1 1. చూడండి. ఓకే. 0 3 1 అంటే ఎంత? 7. ఓకే. 9 కన్నా తక్కువ ఉన్నది. ఓకే. 7 <= 9. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ
నెక్స్ట్ ఇది ఏముతున్నాయి 8 ప్లస్ 2 10, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 1 11, 11, 11 అనేది నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కదా, కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఇది 7. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆన్సర్కి 10111011 7, ఇది 7 కాబట్టి దీన్ని ఏం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 1011 ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే 6తోని అడిషన్ చేయాలి. 6 అంటే ఎంత 01110. 6తోని ఎందుకు అడిషన్ చేయాలంటే ఇప్పుడు చూడండి 15 మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు ఎంత 6. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డెసిమల్ అంటే 8421లో అన్ని యాడ్ చేస్తే 15 వస్తాయి కదా. 15 అంటే మనకి డెసిమల్ 9 వరకే వ్యాలిడ్ కాబట్టి 15 మైనస్ 9 ఎంత 6. ఓకే, 6తోని అడిషన్ చేస్తాం అందుకని. ఇప్పుడు చూడండి దీన్ని ఆల్ జీరోస్, దీన్ని ఏం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మాత్రం 6తోనే అడిషన్ చేయాలి. చూడండి ఇప్పుడు 1 ప్లస్ 0 ఇవన్నీ యాస్టీజ్గా ఎట్లున్నా అట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 0, క్యారీ ఏమొస్తుంది 1, 1 ప్లస్ 1 0, క్యారీ ఏమొస్తే 1 వస్తుంది. 1 ప్లస్ 1 0, క్యారీ ఏమొస్తే 1 అంటే 1 వచ్చింది ఇక్కడ. 1 వచ్చింది కాబట్టి 1కు ముందుగా మనం 000 యాడ్ చేయాలి. 000 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్ 11 అని వచ్చింది. 11 అంటే ఇది మనకి 11, కానీ మనకి 11 అంటే ఎంత మన డెసిమల్ వాల్యూలో 11 అంటే 0001. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది రాలేదు చూడండి 0001. ఓకే, మనకు ఆన్సర్ ఏమవుతుంది 0001001011. ఇదే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఓకే, మనకి ఆన్సర్ అనేది 8 నిబ్బిల్ అయితే A4 బిట్స్ అయితే మనకి 9 కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని సింపుల్గా 6తోని అడిషన్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.